బిగ్ బాస్ సీజన్ 9 మొన్న వీకెండ్‌లో తనూజ, సంజన కోసం చేసిన త్యాగం ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది అనిపించింది ఈరోజు లైవ్ చూస్తే. అయితే ఉదయాన్నే ఈరోజు లైవ్ ఎందుకు చూసాంరా బాబు అనిపించింది. ఒకే చిన్న టాపిక్ పైన సంజన చేసిన రచ్చ మామూలుగా లేదు. సంజన ఏడుస్తూ ఎంత గోల చేసిందంటే హౌస్‌లో ఉన్న వాళ్ళంతా ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే ఎవ్వరి మాట వినలేదు. తనూజ చెప్పిన మాటను చాలా రాంగ్‌గా తీసుకుంది సంజన. ఇక బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ కూడా టెనెంట్స్ పని చేయాలి. ఓనర్స్ రెస్ట్ తీసుకున్నట్టు వాళ్ళని జస్ట్ మానిటర్ చేయాలి అంటూ బిగ్ బాస్ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇప్పటికే హౌస్‌లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లాగా అస్సలు లేదు. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారని గత వారమే నాగార్జున గారు సీరియస్ అయ్యారు. ఇక ఇదే విషయంలో తనుజ సంజనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ట్రై చేస్తే సంజన ఏడుస్తూ దాన్ని చాలా హైప్‌కి తీసుకొని వెళ్ళింది. ఇకపోతే లైవ్‌లో సంజనకు ప్లెయిన్‌గా ఏ ఫుడ్ తినబుద్ధి కాదు. తాలింపు వేస్తేనే తినాలి అనిపిస్తుంది అని చెప్పి తనూజకి పర్మిషన్ అడుగుతుంది. కుకింగ్ మానిటర్‌గా ఉన్న తనూజ దానికి సరే అని చెప్తుంది. కానీ ఎవరైనా కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళే కుక్ చేయాలి కాబట్టి నేను వాళ్ళకి చెప్తాను అంటూ సంజనకి చెప్తుంది. ఇక సంజన ఇంతలోగా కిచెన్‌లోకి వెళ్ళి పోపు పెట్టుకోవడానికి కడాయి వేస్తూ ఉండగా తనూజ చూస్తుంది. ఇక తనూజ చూడగానే పక్కనున్న దివ్య కూడా చూసి అలా చేయటానికి వీల్లేదు కదా అంటూ అనగానే ఇక దివ్య స్నానం చేయడానికి వెళ్తాను అని చెప్తే సంజన నేను శ్రీజతో చేయించుకోవచ్చా అని అడుగుతుందట. ఇక శ్రీజ ఎలా చేస్తుంది? శ్రీజ కుకింగ్ డిపార్ట్మెంట్‌లో లేదు కదా! ఒకవేళ కుకింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు స్నానానికి వెళ్తే మానిటర్‌గా నేనే చెయ్యాలి. మీరు వెయిట్ చేయండి అంటూ తనూజ చెప్పినా సరే సంజన వినకపోవడం వల్ల ఇక తనూజ వెళ్ళి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే బిగ్ బాస్ మనకంటూ కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్‌ని మనం పాటించకపోవటం వల్ల వీకెండ్‌లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు మన రూల్స్ మనం పాటిద్దాము అంటే ఇక సంజన మీరే ఓనరా ఇక్కడ? నేను ఓనర్ కాదా? అన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ ఓనర్ విషయం కోసం ఏమీ కాదు. కుకింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళు కుక్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా పనిలో ఉంటే నేను మానిటర్‌గా ఉన్నాను కాబట్టి నేను చేయాలి అంతే. వేరే వాళ్ళు కుకింగ్ చేసినట్టయితే మళ్ళీ బిగ్ బాస్ దాన్ని రాంగ్‌గా తీసుకుంటారు. నాగార్జున గారు వీకెండ్‌లో తిడతారు అన్న ఇంటెన్షన్‌తో తనూజ ఉంటుంది. కానీ సంజన మాత్రం అలా కాదు. చిన్న పోప్‌కి ఇంత సీన్ చేస్తున్నారు. వాళ్ళే ఓనర్సా? నేను ఓనర్ కాదా? అంటూ ఏడ్చుకుంటూ రూమ్‌లోకి వెళ్ళి ఇక ఇమ్మాన్యుయల్ కెప్టెన్ దగ్గర అందరి దగ్గర కూడా ఫ్లోరా దగ్గర వీళ్ళందరి దగ్గర చాలా గొడవ చేస్తుంది. ఇక హౌస్‌లో ఉన్నవాళ్ళు తనకి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ కెప్టెన్ డెమాన్ కూడా ట్రై చేస్తాడు. అయినా సరే మీరు అందరి దగ్గర మాట్లాడతారు కానీ కెప్టెన్సీ మీ చేతిలో ఉన్న మీరేం చేయలేరు. మమ్మల్ని జైలుకి పంపించడానికి బిగ్ బాస్‌ని అపోజిట్‌గా మాట్లాడడానికైతే మీరు బాగా పనిచేస్తారు కానీ ఇలాంటివైతే చేయలేరు. ఆమె ఓనరే నేను ఓనరే కదా అన్నట్టు మాట్లాడుతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోసం ఇంట్లో వస్తువులన్నీ ఖర్చు పెట్టేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటూ తనూజ కోసమైతే సంజన చెప్తుంది. ఇక తనూజ వచ్చి నేను అలా అనలేదు. వెయిట్ చేయమని చెప్పాను అంతే. మనం కుక్ చేయకూడదు ఓనర్స్‌గా ఉన్నప్పుడు. టెనెంట్స్ కుక్ చేయాలి. వాళ్ళు లేకపోతే మానిటర్స్ కుక్ చేయాలి. ఇది తెలిసిందే కదా! నేను ఆ రూల్‌ని పాటించమని చెప్పాను అంటూ సంజనకు ఎంత చెప్పినా సంజన మీరే ఓనరా? నేను ఓనర్ కాదా? అన్నట్టు అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక తనూజ మీరు స్వీట్ దోస వేసుకుంటాను అన్నప్పుడు కూడా నేనెప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. ఏ విషయం కూడా నేను రిస్ట్రిక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆగమని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ వీకెండ్‌లో మనకి పడిన ఎఫెక్ట్ కోసమే నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నాను అంతే. దాన్ని మీరు తప్పుగా తీసుకుంటున్నారు అన్నా సరే సంజన ఏ మాత్రం తనుజ మాటని పట్టించుకోదు. ఈవెన్ అక్కడికి భరణి గారు కూడా వచ్చి నా మాట వినండి ఒకసారి అంటూ చెప్పడానికి ట్రై చేసినా సరే సంజన చాలా ఘోరంగా ఎమోషనల్ అయిపోయి తనూజ పైన అరుస్తూ ఉంటుంది. తనూజకు ఎంతో ఇష్టమైన కాఫీని కూడా సంజన కోసం త్యాగం చేసినప్పుడు ఒక పోపు పెట్టివ్వలేదా అని నాకు అనిపించింది. మరి మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారో కామెంట్స్‌లో చెప్పండి.